సద్గురు ఆరోగ్య నిలయం ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి జూమ్ వెబినార్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం మంగళవారం రోజున ఆర్సిఎం కంపెనీ వారి న్యూట్రిచార్జ్ ఉమెన్ లైవ్ డెమోని చూసాము. నిజం చెప్పాలి అంటే ఆ లైవ్ డెమోకి వచ్చిన రెస్పాన్స్ చాలా చాలా ట్రెమెండస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది, చాలా చాలా చక్కగా వచ్చింది అని చాలామంది ఫోన్ల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మరి బుధవారం రోజున జీరో బడ్జెట్ ప్రోడక్ట్ న్యూట్రిచార్జ్ ఉమెన్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని కొన్ని ఉదాహరణలతో సహా కూడా నేను తెలియజేయడం జరిగింది. మరి జీరో బడ్జెట్ ప్రోడక్ట్ అంటున్నారు, మరి ఈ ప్రోడక్ట్ రేటు ఎంత, ఇది ఎలా జీరో బడ్జెట్? మీరు అన్నమాట, మీరు చెప్పిన ఉదాహరణలు బాగానే ఉన్నాయి. జీరో సైజ్ అంటే అగుపడనంత చాలా సన్నగా నాజుగ్గా ఉన్నదాన్ని జీరో సైజ్ అంటారు. మరి జీరో వాట్ బల్బ్ అంటే కనుక ఒకప్పుడు 15 క్యాండీలు, ఇప్పుడు 0.5 క్యాండీ అంటే వాట్స్ అని అంటున్నారు. అది కూడా జస్టిఫికేషన్ బాగానే ఉంది. మరి నెలకి సుమారు దీని మీద రేటు ఎంతో కూడా మీరు తెలియజేయలేదు. కానీ మాకు ఇక్కడ మీరు చూపించిన స్లైడ్ను అంటే మీరు చూపించిన వీడియోలో 550 రూపాయలు ఒక ప్యాక్ని ఉండడాన్ని మేము గమనించాము. మరి 550 రూపాయలు అంటే నిజంగా ఇది జీరో బడ్జెట్ అవుతుందా, ఎలా అవుతుంది అని ఎవరైనా కూడా క్వశ్చన్ రైట్ చేస్తారని ఆశించాను. కానీ ఎవరు కూడా క్వశ్చన్ రైట్ చేయలేదు ఫ్రెండ్స్. మరి ఎవరైతే క్వశ్చన్ రైట్ చేస్తారో, ఎవరికైతే దీని మీద ఆలోచన వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ ఇంట్లో చక్కగా వాడగలరు. ఆ ఇంటి మొత్తాన్ని కూడా ఏమిటి అంటే మన న్యూట్రిచార్జ్ తోటి ఓ కవచంలాగా తయారు చేసుకోగలరు ఫ్రెండ్స్. మరి 550 రూపాయలకు జీరో బడ్జెట్ ఎలా అవుతుంది అనే నిమిత్తము నేను చెప్పిన 50 రకాల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అంటే ఎసెన్షియల్ మీన్స్ అవసరమైన అని అర్థం. అంటే ప్రైమ్కి, ఎసెన్షియల్కి, సూపర్కి అంటే ఒక వర్డింగ్లోనే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు విత్ ద పవర్ ఆఫ్ 50 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే 50 రకాల అవసరమైన న్యూట్రియంట్స్ అనియు. మరి ఆ న్యూట్రిచార్జ్ ఉమెన్ సేవించినప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యంగా 6 బెనిఫిట్స్, 6 బెనిఫిట్లు కలుగుతాయని కూడా మనము బుధవారం రోజు ఒక్కో పాయింట్ కూడా చాలా చక్కగా తెలుసుకోవడం జరిగింది. మరి ఆ ముఖ్యమైన పాయింట్ను మరొక్క మారు మనము ఈరోజు గుర్తుకు తెచ్చుకొని ఇవాల్టి ప్రోగ్రాంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి 6 పాయింట్లలో నెంబర్ 1 మొట్టమొదటిది, మరి ప్రతి పీరియడ్ వస్తున్న మహిళకి బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. మరి ఆ బ్లడ్ లాస్ని భర్తీ చేసే నిమిత్తం ఇంక్రీజెస్ హిమోగ్లోబిన్ లెవెల్ అని ఒక బెనిఫిట్. మరియు మరి ప్రతి మహిళకు కూడా ఏమిటి అంటే పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, అంటే ఆ పీరియడ్ వచ్చే దానికి కొన్ని రోజులు ముందు కొన్ని రకాల అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫుడ్ క్యారింగ్ మారిపోతుంది, అలాగే అలసటగా ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. అంటారుగా బాడీ అంతా కూడా ఏమిటి అంటారుగా అదొక ఇబ్బందికరంగా, ఎందుకంటే చాలా చాలా న్యూస్ పేపర్ మాధ్యమాల్లో కూడా ఈ విషయాల్ని అంటారుగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అంటారుగా ఆ సమయంలో, అంటే ఓ మహిళ అంటే తను వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్గా ఉంటూ కూడా ఉన్నప్పుడు కూడా తాను ఏ విధంగా ఇబ్బందులు పడ్డాను, ఈ యొక్క మెన్స్ట్రువల్ అంటే అనుకోకుండా మెన్సెస్ రావడము, ఆ సమయంలో తాను ఏ విధంగా అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఊరు కాని ఊరు, ప్లేస్ కాని ప్లేస్ వెళ్ళినప్పుడు, అంటే ఇవన్నీ కూడా మనము మాధ్యమాల్లో, మన యొక్క వాట్సాప్ మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా చాలా అంటే ఆ వార్తలను కూడా మనము వినడం జరిగింది. మరి ఆ పిఎంఎస్ని అతి సులభతరం చేయడంలో ఈ యొక్క న్యూట్రిచార్జ్ ఉమెన్ అన్నది చాలా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇంకొక పాయింట్, లేడీస్కి ఈజీగా చక్కగా కనెక్ట్ అయ్యే పాయింట్, ఇంకా వాడనే లేడీస్ కూడా వాడేదానికి సుముఖం చూపించే పాయింట్ ఏమిటి అంటే ఇంప్రూవ్స్
హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ హెల్త్ అంటే వాళ్ళ యొక్క జుట్టు యొక్క ఆరోగ్యం బాగా పెరుగుతుంది, స్కిన్ యొక్క ఆరోగ్యం బాగా పెరుగుతుంది, ఆ యొక్క గోర్లు కూడా అంటే చాలా నిగనిగలాడుతూ చాలా అందంగా కూడా అంటే ఉంటారు అన్నప్పుడు ఏమిటి అంటే ప్రతి మహిళ మిగతా పాయింట్లో కనెక్ట్ అవుతుందో లేదో, అవసరమైతే ఏదో ఒకటి చేస్తుంది కానీ బట్ ఈ పాయింట్కి అయితే మాత్రం చాలా చక్కగా కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంది. అంతేకాదు వాడిన ఒక 5 to 6 రోజుల పాటు వాళ్ళను వాడించారంటే ఎన్హాన్సెస్ ఎనర్జీ అంటే వాళ్ళ ఇంట్లో చేసుకునే పనుల్లోనే వాళ్ళకి తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుందన్న విషయాన్ని కూడా మొన్నటి సెషన్లో నేను తెలియజేయడం జరిగింది. అంతేకాదు బోన్ జాయింట్ హెల్త్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మెటబాలిక్ డిసీజెస్ అంటారు, వాటిని అంటే వాటి పాలిట ఆ యొక్క లేడీస్ పడకుండా కూడా అది మేలు చేస్తుందని కూడా ఈ ముఖ్యంగా 6 పాయింట్స్ని మనము మొన్నటి సెషన్లో తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంకా కూడా అంటే పిన్ పాయింట్ అంటే సూది మనం మోపినంత కూడా డౌట్లకి, సందేహాలకి ఆస్కారం లేకుండా కంపెనీ తెలియజేసిన FAQs అంటే ప్రతి న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్కి FAQs అని చెప్పి కింద ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే తరచుగా అడిగే ఈ ప్రశ్నలు మొత్తము కూడా కవర్ అయ్యాయి అంటే సారీ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఏమిటి అంటే ఈ ప్రోడక్ట్ మీద పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ FAQs ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాట్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా ఫర్ కన్జ్యూమింగ్ న్యూట్రిచార్జ్ ఉమెన్ అంటే న్యూట్రిచార్జ్ ఉమెన్ని తీసుకోవడానికి ఏజ్ క్రైటీరియా ఏదైనా ఉందా, అది ఎంత అన్నది క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ కంపెనీ న్యూట్రిచార్జ్ ఉమెన్ షుడ్ బి స్టార్టెడ్ యాజ్ సూన్ యాజ్ ఏ గర్ల్ స్టార్ట్స్ మెన్స్ట్రుయేటింగ్. ఏదైనా ఓ అమ్మాయికి ఎప్పుడైతే ఆ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయో, పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత తొందరగా న్యూట్రిచార్జ్ ఉమెన్ని కన్జ్యూమ్ చేయడము బిగిన్ చేయవచ్చు అని చెప్పి కంపెనీ ఆన్సర్ చెప్పింది ఫ్రెండ్స్. మరి రెండో ప్రశ్న చూస్తే, ఈజ్ న్యూట్రిచార్జ్ ఉమెన్ సేఫ్ ఫార్ కన్జంప్షన్? మరి చాలా మంది అడిగేది ఇదే అనమాట. ఇది టాబ్లెట్ రూపంలో ఉంది, టాబ్లెట్ తీసుకుంటే ఏమీ కాదా, టాబ్లెట్లు ఎక్కువ వాడకూడదు అంటారే అని అంటారుగా. ఎంత మనము అంటారుగా ఇది వెల్నెస్ న్యూట్రిషన్ అని చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే కనుక ఆ ఇల్నెస్ మెడిసిన్ అనే భ్రమలోనే ఉండి మాత్ర అంటేనే మందు, మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని అనుకుంటూ మరి వీటిని అంటే ఎక్కువ కాలం వాడవచ్చా వాడకూడదా అంటే ఆ రోజు అంటే మొన్నటి రోజున నేను కూడా FSSAI అనే మాటని మీ అందరికీ హైలైట్ చేశాను. కంపెనీ కూడా ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తుంది. ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద ప్రొడక్ట్స్ ఆర్ అప్రూవ్డ్ బై FSSAI అంటే ఇందులో వాడిన పదార్థాలు అన్నీ కూడా FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి అప్రూవ్ చేయబడ్డాయి. అండ్ ఈజ్ సేఫ్ ఫార్ కన్జంప్షన్ అంటే ఇది చాలా కన్జ్యూమ్ చేసేదానికి చాలా మంచిది అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి FSSAI అంటే ఏముంది, మనం ఒక 500 ఇస్తే లేదా 1000 ఇస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అదేం చేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. FSSAIలో అంటే బ్యాన్ అయ్యి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక ఆ ప్రోడక్ట్ని అప్రూవ్ చేయకుండా ఉండడాన్ని కూడా చాలా కంపెనీలలో నేను చాలా ప్రోడక్ట్ని చూసి ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుంచి నాకు ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ మీద వాడకం మీద అవగాహన ఉంది. అంతేకాదు అప్పుడప్పుడు మీరు కావాలంటే మనకు మనసు ఉండాలి, కానీ కావాల్సినంత మనకున్న డౌట్స్ అన్ని తీర్చేదానికి చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అంటే ఓ చిన్న అంటే పెద్ద అంటే ఫారెన్ కంపెనీల యొక్క ప్రోడక్ట్ను కూడా మన ఇండియాలోకి FSSAI ఈ యొక్క ప్రోడక్ట్ అంటే ఈ యొక్క ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల మేము అలౌ చేయమన్నది. మీరు ఒకసారి కావాలి అంటే ఏ ప్రోడక్ట్లు ఏ కంపెనీలవి అప్రూవ్ కాలేదన్న విషయాలను కూడా మీరు మన సోషల్ మీడియాలో సెర్చ్ చేయండి, మీకు దాని లిస్టు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. వాట్ బెనిఫిట్ డస్ న్యూట్రిచార్జ్ ఉమెన్ ఆఫర్ అంటే ఈ యొక్క న్యూట్రిచార్జ్ ఉమెన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అంటే ఆ మహిళకు వచ్చే బెనిఫిట్ ఏమిటి? మరి న్యూట్రిచార్జ్ ఉమెన్ హెల్ప్స్ ఇంక్రీజెస్ ద హిమోగ్లోబిన్ లెవెల్. ఇందాకే మనము అనుకున్నాము ప్రతి మహిళకి బ్లడ్ లాస్ అవుతుంటుంది ప్రతి పీరియడ్లోనూ. మరి ఆ యొక్క బ్లడ్ లాస్ ద్వారా వచ్చే ఆ యొక్క బ్లడ్ లాస్ని హిమోగ్లోబిన్ పెంచడం ద్వారా ఈ ప్రోడక్ట్ మేలు చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఈజ్ ద సిమ్టమ్స్ అసోసియేటెడ్ విత్ ప్రీ మెన్స్ట్రువల్
సిండ్రోమ్, పిఎంఎస్. ఇందాకే మనము 6 మెయిన్ పాయింట్లలో కూడా ఈ పాయింట్లు కూడా అంటారుగా ప్రతి మహిళకి ఆ పిఎంఎస్ అనేది అంటారుగా ఆ యొక్క పీరియడ్కి వచ్చే ముందు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ ఇది ఏమిటి అంటారుగా ఈజ్ చేస్తుంది, సులభతరం చేస్తుంది, సౌలభ్యం చేస్తుంది, అవి ఆ ఇబ్బందులు రాకుండా చేస్తుంది అని కూడా ఇందాకే మనం అనుకున్నాము. అదే పాయింట్ని కంపెనీ కూడా చెబుతుంది. అంతేకాదు ప్రొటెక్ట్స్ బోన్ జాయింట్ హెల్త్. మరి ఈరోజు చాలా మంది అంటారు కదా అది తక్కువ వయసులోనే ఈ మోకాల నొప్పులు వీటితోటి అంటారుగా బాధపడుతున్నారు, వెన్నుపూస నొప్పి, ఇవన్నీ రకరకాల నొప్పులతోటి అంటారుగా బాధపడుతున్నారు. వాటి నిమిత్తం అంటారుగా అవి అరికట్టాలి, అవి వాటి నుంచి మనకి రిలీఫ్ రావాలి అంటే బోన్ జాయింట్ హెల్త్ బాగా ఉండాలి. మరి ఆ బోన్ జాయింట్ హెల్త్ ఎప్పుడు బాగా ఉందో ఆ సమస్యల నుంచి కూడా ఆ మహిళ దూరంగా ఉండడానికి అవకాశం ఉందంటారా లేదంటారా? ఇన్క్రీజెస్ ఇమ్యూనిటీ, ఏమైనా ఇమ్యూనిటీ అంటారుగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన పాయింట్నే మళ్ళీ ఏంటంటే కంపెనీ స్కిన్ హెల్త్, అలాగే హెయిర్ హెల్త్, నెయిల్ హెల్త్ కూడా బాగా పెంచుతుంది అన్న విషయాన్ని అక్కడ రాయడం కూడా మనందరము గమనించవచ్చు ఫ్రెండ్స్. వెన్ ఈజ్ ద బెస్ట్ టైం టు హ్యావ్ న్యూట్రిచార్జ్ ఉమెన్? అంటే న్యూట్రిచార్జ్ ఉమెన్ ని కన్జ్యూమ్ చేయడానికి, సేవించడానికి, తీసుకోవడానికి ఏది మంచి సమయము? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏంటి అంటే మన లోపలికి వెళ్తే చాలు పనిచేస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి ఎప్పుడు తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అవుతుంది. అంటే ఒక డిస్టింక్షన్ లాంటి మార్కులు రావాలి అంటే మంచి అంటే ఆ యొక్క యూటిలైజేషన్ రావాలంటే వెన్ ఈజ్ ద బెస్ట్ అంటే కనుక న్యూట్రిచార్జ్ ఉమెన్ ఈజ్ బెస్ట్ కన్జ్యూమ్డ్ ఇన్ ద మార్నింగ్. అంటే ఉదయం పూట తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అవుతుందని చెప్పి. ఎందుకంటే ఈ ప్రశ్న మీద కూడా నాకు చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏంటి అంటారుగా మళ్ళీ అంటారుగా అడుగుతూనే ఉంటారు. ఒక్క ముక్క ఏముంది, ఫోన్ చేస్తే ఏం పోయింది అన్నట్టుగా అనుకుంటారు. కానీ మన వీడియోలో నేను ఎందుకంటే చాలా సార్లు నేను చెప్తూనే ఉంటాను. మొన్న కూడా ఓ వ్యక్తి ఏమిటి అంటారుగా ఒక ప్రోడక్ట్ గురించి చెబుతూ, సార్ దాని ఇన్ఫర్మేషన్ మరొకసారి నాకు పంపించగలరా అని చెప్పి అడుగుతున్నాడు. కానీ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తనకు తాను తెలుసుకునేలాగా చేయట్లేదు ఫ్రెండ్స్. మరి సెల్ఫ్ ఇండిపెండెన్సీ అంటారుగా రావాలి, మనకి ఇండిపెండెన్సీ రావాలి, డిపెండెన్సీ అనేది ఒకరి మీద ఉండకూడదంటే మనం ఏం చేయాలి? ఒక ప్రశ్నను సంధించే ముందు, ఓ ప్రశ్నను అడిగే ముందు ఏమిటి అంటారుగా దానికి సరిపడా ఉన్నదా లేదా అన్నది చూసుకొని అడిగినప్పుడు ఏమవుతుందంటే మరియు మీ విలువైన సమయం కూడా సేవ్ అవుతుందని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. వై డు ఉమెన్ నీడ్ న్యూట్రిచార్జ్ ఉమెన్ సప్లిమెంట్? అసలు న్యూట్రిచార్జ్ ఉమెన్ అనే సప్లిమెంట్ ఎందుకు ఆడవాళ్ళకి కావాలి? న్యూట్రిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎవరీ స్టేజ్ ఇన్ ఏ ఉమెన్స్ లైఫ్. అంటే మహిళ యొక్క తన యొక్క జీవితంలోని ప్రతి భాగంలో కూడా పోషకాహారాలు కావాలి. అండ్ డ్యూ టు లైఫ్ స్టైల్ అండ్ ప్యూర్ డైటరీ హ్యాబిట్స్, అంటే వారి యొక్క జీవన శైలి మరియు వారి యొక్క పూర్ డైటరీ హ్యాబిట్స్. అంటే పూర్ డైటరీ హ్యాబిట్స్ అన్న మాటను ఇక్కడ మీరు అంటారుగా బాగా గుర్తు పెట్టుకోవాలి. కారణం ఏమిటి అంటే ఒకసారి మహిళ జీవన శైలి ఎలా ఉంటుందంటే ఉదయం అంటారుగా లేచిన వెంటనే, నిజం చెప్పాలంటే ఈ యొక్క టైం అనేది ఆడవాళ్ళకి అంటారుగా ఎక్కువ మంది ఎందుకు ఈ యొక్క మీట్కి రాలేకపోతున్నారు అంటే కూడా రీజన్ ఏమిటి అంటారు ఈ సమయంలో ఆడవాళ్ళు ఎలా ఉంటుంది అంటే 2 కాదు కదా 4 లేదా 6 చేతులు ఇచ్చినా కూడా అంటే వాటికి పని ఉండేలా అంటే పొద్దున్నే ఇల్లు ఉడ్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే పిల్లలు లేదా భర్తకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా చెప్పాలి అంటే క్యారియర్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళు కూడా ఈరోజు వృత్తిరీత్యా అంటే ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి అంటే తినక వెళ్తూ ఉంటారనమాట. మరి అవన్నీ కూడా పూర్ డైటరీ హ్యాబిట్ అంటారా? అవునంటారా కాదంటారా? ఎందుకు అంటారుగా ఈ మధ్య కాలంలో 1-2 సార్లు మా స్టాఫ్ కూడా కొంత ఫుడ్ని అంటారుగా ఇంట్లో హర్రిబర్రి అయిపోయిందని చెప్పి ఒక జావ కానీ లేదా చిన్న అంటారుగా ఏదైనా స్నాక్స్ కానీ ఇంటి నుంచి కూడా తెచ్చుకొని నాకు కూడా సార్ తినండి అని చెప్పి ఇస్తే, ఎందుకమ్మా ఇది తెచ్చావు అంటే ఏం లేదు సార్ ఈరోజు నేను కొంచెం బాగా స్పీడ్ అయిపోయింది ఇంట్లో అంటారుగా లేట్ అయిపోయేటప్పటికి మళ్ళీ షాప్కు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో అంటే అర్లీగా వచ్చాను, మరి ఆకలి అవుతుంది కదా, అందు నిమిత్తమే ఏమిటి అంటారుగా ఈ యొక్క వీటిని అంటారుగా తెచ్చుకున్నాను అని చెప్పి కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అమ్మ మీరు అంత హర్రిబరిగా ఏమీ రావద్దు, ఒక 5-10 నిమిషాలు లేట్ అయినంత వల్ల ఏమీ కాదు, అంటే మీరు ఒక్క మాట మరీ లేట్ అయితే నాకు ఒక ఫోన్ చేసి చెప్పండి, జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసము, ఆ విధంగా ఇది కావద్దు, బట్ లేదు ఏదైనా తెచ్చుకొని తిన్నా కూడా నాకైతే అభ్యంతరం లేదు అని చెప్పి కూడా అంటారుగా ఈ ఉదాహరణ చెప్పడం ద్వారా ఏంటి అంటారుగా ఉదయం పూట ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటారు. మరి యాక్చువల్గా చెప్పాలంటే ఉదయం పూట రాజులాగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలాగా తినాలి, రాత్రిపూట పేదవాడిలాగా తినాలి అంటారు. మరి ఉదయం పూట మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు?
అంటే ఓ పేదవాడిలాగా అంటారు కదా, తింటే తింటారు లేకపోతే తినరు. ఇంకా ఎవరైనా అమ్మ ఈరోజు అట్టు చాలా బాగుంది, ఈరోజు కూర బాగుంది, ఈరోజు పూరి బాగుంది అంటారుగా, వాళ్ళకే పెట్టేసి వాళ్ళు ఏంటంటారు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగి ఆదరబదరా అంటారుగా వారి వారి వృత్తులకు వెళ్తూ ఉంటారు. మరి ఆ విధంగా పూర్ డైటరీ హ్యాబిట్స్ కారణంగా ఏంటి అంటారుగా వాళ్ళకి ల్యాక్ ఆఫ్ పోషకాలు అనేది జరుగుతుంది. దే రిమైన్ లార్జ్లీ అన్ఫుల్ఫిల్డ్. ఇదే మాటను ఇందాక నేను చెప్పిన మాటనే, దే రిమైన్ సాధ్యంతగా చాలా ఎక్కువగా అన్ఫుల్ఫిల్డ్ గానే వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఉంటున్నాయి. దేర్ ఫోర్ అందు కారణంగా న్యూట్రిచార్జ్ ఉమెన్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బై ఆఫరింగ్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇన్ వన్ టాబ్లెట్ అంటారుగా. మరి ఈ విధంగా అసమతుల్యమైన ఆహారము తీసుకోవడం కారణంగా వాళ్ళకు వచ్చే ఆ గ్యాప్ ని అంటారుగా ఓ బ్రిడ్జి కదా, ఈ ఎడ్జిని ఆ ఎడ్జిని ఏ విధంగా భర్తీ చేస్తుందో ఆ విధంగా ఏమిటి అంటారుగా ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ అనే సప్లిమెంట్ వారి యొక్క పూర్ డైటరీ హ్యాబిట్స్ కి భర్తీ చేసే నిమిత్తము ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది. మరి దీని రీత్యా ప్రతి మహిళకి కూడా ఈ యొక్క న్యూట్రిచార్జ్ ఉమెన్ అనేది అవసరమని కూడా కంపెనీ చాలా 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 చక్కగా మనందరికీ అంటారుగా అర్థమయ్యేలాగా తెలియజేసింది. డస్ న్యూట్రిచార్జ్ ఉమెన్ హ్యావ్ ఎనీ కలర్ అండ్ ఫ్లేవర్ అంటే ఇక్కడ చాలా మంది ఎందుకు తీసుకోరు ఏమిటి అంటారుగా ఈ మధ్య అంటే నేను ఈ మధ్య కాలంలో ఒక సామెత చెప్పి ఉన్నాను, అత్త తిట్టిందని కాదు కోడలు నవ్విందని చెప్పి బాధగా ఉందన్నట్టుగా. ఇక్కడ ఏమిటి అంటారుగా ఆల్రెడీ చాలా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము, ఆ బ్రిడ్జిని అంటారుగా భర్తీ చేసేదానికి, ఆ గ్యాప్ను భర్తీ చేసేదానికి న్యూట్రిచార్జ్ ఉమెన్ బాగా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాము. అయినా కూడా ఇది కలర్ బాగుంటుందా, రంగు బాగుంటుందా, టేస్ట్ బాగుంటుందా అంటే ఏమనుకోవాలి. అయినా కూడా దాన్ని కూడా ఉద్దేశించి కంపెనీ చాలా చాలా చక్కగా ఏమంటుంది అంటే ఎస్ న్యూట్రిచార్జ్ ఉమెన్ ఈజ్ పింక్ ఇన్ కలర్ అంటే ఆడవాళ్ళకు బాగా బాగా ఇష్టమైన పింక్ కలర్ లో ఇది ఉంటుంది. అండ్ హ్యాజ్ ఏ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఆ యొక్క స్ట్రాబెర్రీ అనే ఫ్లేవర్ తోటి ఇది ఉంటుంది. కాబట్టి ఏ విధమైన అంటారుగా రంగు గురించి, రుచి గురించి, వాసన గురించి మీరు ఇబ్బంది పడట్లేదు. దట్ మే మాస్క్ అంటే ఇక చూడండి అంటారుగా మనం ముఖం కనపడకుండా మాస్క్ ఏ విధంగా ధరిస్తారో ఆ విధంగా మాస్క్స్ ఎనీ అన్ప్లీజెంట్ ఓడర్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆ యొక్క విటమిన్స్ మరియు మినరల్స్ కారణంగా వచ్చే ఆ యొక్క రంగు, రుచి, వాసనని ఇబ్బందికరం లేకుండా ఒక మన ముఖం కనపడకుండా మాస్క్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా ఈ యొక్క స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పనిచేస్తుంది. కాబట్టి ఏ మాత్రము అంటారుగా ఈ యొక్క అంటారుగా ఇబ్బంది లేకుండా మీరు తీసుకోవచ్చు. అంతేకాదు ఇంకా మొన్న నేను ఏంటి అంటారుగా ఈ యొక్క టాబ్లెట్ను ఓపెన్ చేసి అంటారుగా నాతో అంటారుగా టేస్ట్ చేసి కూడా మీకు అంటారుగా డెమో రోజున చూపించడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటారుగా మరి ఏ మాత్రం అంటారుగా అది టేస్ట్ అంటారుగా ఏమి ఇబ్బందికరం అనేది అస్సలు లేదు, వాసన కూడా ఇబ్బంది లేదు. ఇంకా అందుకోసమే మీరు డెమో చూపించేటప్పుడు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఓ టాబ్లెట్ ఓపెన్ చేసి వాళ్ళకి అంటారుగా అందించి ఇంకా దగ్గరుండి అంటారుగా వాటర్ ఇచ్చి కూడా తీసుకోమని చెప్పి అంటారుగా ఏ సమయమైనా అంటారుగా అది బెస్ట్ టైం ఉదయం అన్నారు కదా, మరి మధ్యాహ్నం వాడచ్చా, రాత్రి టైం వాడచ్చా అనేది బెస్ట్. కానీ ఎప్పుడు వాడినా కూడా అంటారుగా అంత ఇబ్బందికరం. ఎందుకంటే డెమో మనం ఏ టైంలో వెళ్తామో మనకు తెలియదు కదా, ఆ టైంలో కూడా నిరభ్యంతరంగా అంటారుగా ఒకటేసారి అంటారుగా ప్యాక్ వాళ్ళకి అంటారుగా మన ఇంట్లో లేడీస్ కూడా తెచ్చిన వెంటనే ఓ మారు అంటారుగా దాన్ని వాడించడము, లేకపోతే వాళ్ళు అట్టాగే పెట్టేస్తారు, లేదంటే ఆ సమయానికి వాళ్ళకి గుర్తు చేయడము. ఈ విధంగా చేస్తే చాలా చాలా అంటారుగా మన ఇంటి ఆరోగ్యమే కాకుండా ప్రతి ఇంటి ఆరోగ్యానికి మెరుగుపరిచేదానికి మనకు చాలా చాలా చక్కటి అవకాశం ఉందని కూడా ఈ మీట్ ముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి కెన్ మెను కన్జ్యూమ్ న్యూట్రిచార్జ్ ఉమెన్, మరి న్యూట్రిచార్జ్ ఈ ఉమెన్ అనే ఈ యొక్క టాబ్లెట్ ని ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు సేవించవచ్చా? ఎందుకంటే కొందరికి ఇటువంటి డౌట్ కూడా వస్తుంటుంది కదా, మరి ఆ డౌట్ ను కూడా తీర్చే నిమిత్తం కంపెనీ చక్కగా చెప్తుంది నో, మగవాళ్ళు ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ ని కన్జ్యూమ్ చేయవద్దు. మరి ఎందుకు అని కూడా ద డైటరీ నీడ్స్ ఆఫ్ మెన్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఉమెన్ అంటే మహిళలకి అవసరమైన డైటరీ ఐటమ్స్ కి, డైటరీ అవసరాలకి, పోషకాహారాలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా చాలా అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ అంటే మీకు అర్థమయ్యేదానికి మెన్ డోంట్ రిక్వైర్ 21 mg ఆఫ్ ఐరన్ అంటే మగవాళ్ళకి ప్రతి నెల ఋతుస్రావం అనేది పీరియడ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి 21 mg ఆఫ్ ఐరన్ అనేది అవసరం లేదు. కన్జంప్షన్ ఆఫ్ న్యూట్రిచార్జ్ ఉమెన్ కెన్ కాజ్ డిస్కంఫర్ట్ టు మెన్ డ్యూ టు ఎక్సెస్ ఐరన్ ఇన్ ద బాడీ. మరి ఎప్పుడైతే ఆ మగవాళ్ళు ఈ యొక్క ఉమెన్ సేవించారో 21 mg ఐరన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏంటి అంటే డిస్కంఫర్ట్. ఇక్కడ చూడండి అనారోగ్యం కాదు, ఇక్కడ డిస్కంఫర్ట్ అంటే ఒక ఇరిటేషన్ గాను ఇబ్బంది గాను అంటారుగా
డిస్కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఐరన్ అనేది బాడీకి రోజు అంటారుగా ఎక్కువగా వెళ్తే అప్పుడు ఏమైపోతుందంటే డిస్కంఫర్ట్ అవుతుందన్న మాట ఇక్కడ కంపెనీ చెబుతోంది. అంటారుగా కొంత ఇరిటేషన్ గా అసౌకర్యంగా ఉంటుంది తప్పితే వేరే ఏమీ కాదు. మొన్న నేను అంటారుగా డెమో చూపించి నేను నాకిన అంటారుగా ఆ యొక్క టాబ్లెట్ ను నేనే తీసుకున్నానని కూడా తీసుకునేటప్పుడు మా ఆవిడ కూడా కొచ్చేసేసింది. అది ఉమెన్ టాబ్లెట్ కదా, నువ్వు తీసుకోవచ్చా అంటారుగా. ఏం ఇబ్బంది లేదబ్బా, ఎందుకంటే దీని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి తీసుకుంటున్నానని చెప్పి కూడా అంటారుగా నేనే ఆ యొక్క ఉమెన్ టాబ్లెట్ ని ఆ రోజు డెమో తర్వాత తీసుకున్నానని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇప్పటికే ఓ 1 మినిట్ అనేది టైం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇంకా కూడా చాలా చాలా ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. మరి ఆ ఎఫ్ఏక్యూస్ అన్ని కూడా రేపటి సెషన్లో మళ్ళీ మనము కొనసాగించుకుందాము. అంతేకాదు జీరో బడ్జెట్ అంటే 550 రూపాయలు అనేది జీరో బడ్జెట్ ఎలా అవుతుందనే దానికి జస్టిఫికేషన్ కూడా నేను ఈ యొక్క ఎఫ్ఏక్యూస్ తర్వాత ఇస్తానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.